हाँ सही। क्या कर रहे हो? सेल्फ मोटर का काम कर रहे हो? रिपेयरिंग कर रहे हो? आ रहा है? आ रहा है। मैकेनिक काम सीखने को आया तो ये तो अभी इलेक्ट्रिकल में गया। ये क्या एक आदमी के लिए आता है और दो आदमी लेके जाता है, ये क्या है? अच्छा है। हाँ? अच्छा अच्छा से सिखाता हूँ। हाँ? हिंदी रहा था। आजा आजा चलो। దీన్ని రింగ్ గేర్ అంటాం లేదా సన్ గేర్. సూర్యుడు అయ్యి ఆ చిన్న వాటిని చిన్న అంటే అట్లే ప్లానెట్స్ అంటారు, ప్లానెటరీ గేర్స్. ప్లానెటరీ గేర్స్ మధ్యలోని ఎందుకు అంత ఎక్కువ రాసి ఏం చేస్తారు? వేస్ట్ అయిపోతుంది, మీరు ఎంత రాసినా వేస్ట్. ఓకే, సో ప్లానెటరీ గేర్స్ పెట్టండి. సరే ఇందులో బాల్ కూడా వేద్దాం. పెడదాం. ప్లానెటరీ గేర్స్ కడిగారా నీట్గా? ఆ గేర్కి కూడా గ్రీజ్ రాయొచ్చు కదా. సాయి, ఇప్పుడు ఆర్మేచర్ ఎవరిని తిప్పుతుంది? ఫ్లైవీల్ సార్. ఫ్లైవీల్ తిప్పుతుందా? ఇక్కడ సెల్ఫ్ మోటార్. ఇక్కడ సార్ సెల్ఫ్ మోటార్లోని కొన్ని అన్నీ పెట్టిన తర్వాత చెప్దురు. త్వరగా పెట్టండి, టక టక దన్న ఫటాఫట్. సో నేను కొంచెం ఇలా చెప్తుంటే మీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది కదా? యా, అంటే మీరు ఇదేదో డిఫికల్ట్ సబ్జెక్ట్ అని అనుకోకూడదని చెప్పేసి చాలా ఫన్నీగా చెప్తూ ఉంటాను. మనకు అర్థమయ్యే భాషలో, రెగ్యులర్గా వాడుక భాషలో చెప్తూ ఉంటాను. ఓకే, దీని టెక్నికల్ నేమ్స్ అన్నీ మీకు బుక్ ఇస్తాను. బుక్లో టెక్నికల్ నేమ్స్ ఉంటాయి, ఆ టెక్నికల్ నేమ్స్ గుర్తుపెట్టుకోండి. సరే, ఓకే. సో 3 ప్లానెటరీ గేర్స్. బాల్ సెంటర్లో వచ్చింది కదా, దాన్ని కొంచెం గ్రీజ్ రాయండి. వాటి మీద ఏం తిరుగుతుంది? బాల్ ఎందుకు ఇచ్చాడు? అది కూడా ఒక టైప్ ఆఫ్ బేరింగే, అంతే కదా. బాల్ మీద ఏం వస్తుంది? బాల్ ఆ కన్నంలోకి వెళ్ళింది, ఆ కన్నంలో రైట్. కన్నంలో వేసండి బాల్ని, రైట్, లోపల దోసండి. ఓకే, ఇప్పుడు దాని మీద ఏం వస్తుంది? దాని మీద ఆర్మేచర్ పెట్టండి. ఆర్మేచర్ క్లీన్ చేశారా? ఎలా క్లీన్ చేశారు? క్లాత్తో క్లీన్ చేశారు. సో బ్రష్లు పట్టిన కార్బన్ అంతా ఉంటుంది కదా చూడండి అక్కడ, ఆ కామ్యుటేటర్ దగ్గర. దాన్ని పేపర్ కొట్టాలి. మీరు ఎప్పుడు జిడ్డు చేతులతో పట్టుకోవద్దు. పేపర్ తెస్తాయి. ఎత్తండి. ఎలా చూపించి అలా కాదు ఎలా చూపించాను సాయి. మనకు కూడా చిన్న స్టైల్. సిగరెట్ తాగాడు, స్టైల్లో సిగరెట్ తాగుతాడు. ఆడు చుట్ట తాగినట్టు పట్టుకున్నాడు సిగరెట్ని. నువ్వు నవ్వుతావు లేదా? మరి నువ్వు కూడా దట్ ఈస్ మనకి స్టైల్ ఉండాలా. రైట్, ఇది పెట్టండి. ఇవన్నీ నేను చెబితే మీకు వచ్చేసే టైప్ ఎప్పుడు ఉండకూడదు. మీ మట్టు మీరు అన్వేషించుకొని తెలుసుకోవాలో. థియరీ పార్ట్ నేను చెప్తాను. ఓకే, అదాన్ని ఇప్పుడు కరెక్ట్ కూర్చుందా? రైట్, గుడ్. మళ్ళీ ఫల్క్రామ్ ఒకసారి చెక్ చేసుకోండి. ఫల్క్రామ్ యాక్షన్ బాగుందా? రింగులు పడిపోతాయి, ఇటు చూసుకోండి పడకుండా. ఓకే, గుడ్, రైట్. దాని మీద నెక్స్ట్ టైం వచ్చింది. సో ఆర్మేచర్ క్లీన్ చేస్తున్నావు సాయి, రైట్? క్లీన్ చేసినావా? అయిపోయిన తర్వాత ఈ కన్నాలు ఉన్నాయి, ఒక్కొక్క పోల్. ఆ పోల్ మధ్యలో నువ్వు క్లీన్ చేసిన డస్ట్, బ్రష్లు తాలూకా డస్ట్ అంతా ఉండిపోద్ది. చిన్న బ్లేడ్ పట్టుకొని ఇంట్లోంచి ఇలా గీకాల. సరే, రైట్. ఇంకొంచెం నీట్గా క్లీన్ చేసి కొంచెం పట్టుకొని ఇంకొంచెం అంతా జిమ్ అనిపించు మొత్తం ఏరియా అంతా. చూపించు. ఇప్పుడు అంత బాగుంది. పళ్ళు తోముకున్నప్పుడు అలా తోముకుంటాం, దీనికి అలా పళ్ళు తోమడమే. రైట్, బ్లేడ్ పట్టుకొని మధ్యలోంచి గీకితే అక్కడ ఉన్న డస్ట్ పోవాలంతే. రైట్, పోల్కి మధ్యలో ఇన్సులేషన్ కోసం అగ్గిపుల్ల ఉందా? మన అగ్గిపుల్ల టైప్ ఆఫ్ మెటీరియల్ అంటే ఇన్సులేటర్ని పెడతారు. రైట్, దాని మీద డస్ట్ ఉంటుంది కదా, ఆ డస్ట్ని తీసేస్తే కొత్తగా వచ్చిన డస్ట్ మళ్ళీ అందులో అక్యుములేట్ అవుతుంది. రైట్, త్వరగా. రైట్, ఈ క్లీనింగే సూపర్ క్లీనింగ్ చేసేయాలన్నట్టు చాలామంది
దానికి ఉఫ్ ఉఫ్ అని ఊదేసేస్తారు. అక్కర్లే ఎంత ఊదినా మళ్ళీ కార్బన్ ఒకసారి తిరగానే పడిపోతుంది. అర్థమైందా? సో అందుకే అది ఎందుకు క్లీన్ చేస్తున్నాం అంటే అక్కడ ఉన్న అక్యుములేట్ అయిన డస్ట్ని తీయడానికి, కార్బన్ డిపాజిట్స్ తీయడానికి, అంతే బ్రష్లో ఉన్న డిపాజిట్స్ తీయడానికి, రైట్? అంతే తప్ప తెల్ల కనబడడానికి కానీ కాదు. ఎలా పెడతారు? రైట్. ఇప్పుడు ఏంటవుతుంది సాయి, ఆర్మేచరు ఎప్పుడు తిరుగుతుంది? సార్ ఈ గేర్ వీల్ తిరిగినప్పుడు ఆర్మేచర్ ఎప్పుడు తిరుగుతుంది? పాజిటివ్ నెగిటివ్ వచ్చినప్పుడు. బ్రషెస్లో నుంచి పాజిటివ్ నెగిటివ్ వచ్చినప్పుడు ఆర్మేచర్ ఏమవుతుంది? పైకి అంటే పాజిటివ్ నెగిటివ్ వచ్చినప్పుడు ఆర్మేచర్ ఏమవుతుంది? ఇప్పుడు ఆర్మేచర్ ఓన్లీ ఐరన్ దిమ్మ కాయిల్ ఉంది. ఇప్పుడు అందులో పాజిటివ్ నెగిటివ్ వెళ్ళినప్పుడు ఏమవుతుంది? సార్ రౌండ్ తిరుగుతుంది సార్, ఇటు పక్క అటు పక్క పోకుండా రౌండ్ తిరుగుతుంది. బేరింగ్ పాజిటివ్ నెగిటివ్ కానీ తిరుగుతుంటే రౌండ్ తిరుగుతుంది. అలా కాదు, పాజిటివ్ నెగిటివ్ కానీ ఎలక్ట్రో మ్యాగ్నెట్ అవుతుంది. మనం నేర్చుకున్నాం స్వామి, ఎలక్ట్రోమ్యాగ్నెట్ అయినప్పుడు మొత్తం ఆర్మేచర్ అంతా మ్యాగ్నెటే. ఈ మ్యాగ్నెట్ అయినప్పుడు అక్కడ అది చూపించండి, ఆ కప్పు, బయట కప్పు, అవుటర్ కప్పు. ఇంకో మ్యాగ్నెట్ ఎక్కడ ఉంది? అది మ్యాగ్నెట్ అని చూపించండి. చూసిన వాడికి మ్యాగ్నెట్ అని చెప్పాలి. ఇలా చెప్తారు, చూపిస్తే తెలుస్తుంది ఏంటి వాళ్ళకి. వదిలేసాయి అది, అది మ్యాగ్నెట్. అర్థమైందా? మనం టీచింగ్ చేసినప్పుడు ఈ విధంగా టీచ్ చేయాలా, రైట్? తీసాయి. సో ఇప్పుడు అది మ్యాగ్నెట్ అని తెలిసింది కదా. ఇప్పుడు ఆర్మేచర్ అందులో తోయండి, ఇది వదిలేండి, ఇది పక్కన పెట్టి సాయి, ఇది పట్టుకో నువ్వు. ఇప్పుడు మ్యాగ్నెట్లో పెట్టండి జాగ్రత్తగా. చేయి కోసుకుపోద్ది, జాగ్రత్త లాక్కుని కిందకి వెళ్ళిపోద్ది. కింద చేయి పెట్టకండి, పడిపోగలదు. చూసారా లాగేసుకుంటుందా లేదా? మీ చేతులు జిడ్డుకున్నాయా లేదా? జిడ్డుకున్న దాంతో కమ్యూనికేటర్ పట్టేశారా లేదా? రైట్, ఓకే, నో ప్రాబ్లం. చిన్న పెట్టండి, లోపల జాగ్రత్త పెట్టండి. ఏంటవుతుంది ఇప్పుడు? వెళ్ళిపోయింది కదా. ఆ రెండింటి మధ్యలో క్లియరెన్స్ చూపించండి. రెండింటికి మధ్యలో ఏమైనా క్లియరెన్స్ ఉందా? క్లియరెన్స్ ఉందా? ఉంది, ఉంటుంది. లైట్ ఇటే పక్క బేరింగ్, అటే పక్క బేరింగ్ మీద ఉన్నప్పుడు ఆ క్లియరెన్స్ ఉంటుంది. సో ఏమాత్రం బేరింగ్లు కొట్టేసింది అంటే ఆర్మేచర్ దేనికి రాస్తుంది? మ్యాగ్నెట్ రాసేస్తుంది. రాస్తే ఆర్మేచర్ షార్ట్ అయిపోతుంది, లేకపోతే మ్యాగ్నెట్లు ఎగిరిపోతాయి. అందుకనే బేరింగ్లో టైం టు టైము గ్రేజింగ్ చేసుకుంటూ నీట్గా ఉండాలి. రైట్, ఓకేనా? సో ఇప్పుడు దీని మీద ఇంకేదో కప్పు వచ్చిందిగా, ఇప్పుడు తీసాను. మళ్ళీ ఆర్మేచర్ బయట తీయండి చెప్తాను. అటు నుంచి గట్టి గట్టి లాగండి, ఇలా తోయండి గట్టిగా. ఓకే, రైట్. సో ఈ ఆర్మేచర్లోని ఏ పొజిషన్లో పెడతాము ఇందులోకి? ప్లానెటరీ గేర్స్కి అలా పెట్టినప్పుడు ఏంటి అవుతుంది? గేర్స్ అనేది దేంతో ముందు అది చూడాలా, ఆ గేర్ని చూపించాలా. ఇది తిరిగినప్పుడు ఈ గేర్స్ తిరుగుతాయి సార్. ఆర్మేచర్ మీద ఉన్న గేర్ వీల్ తిరిగినప్పుడు ప్లానెటరీ గేర్స్ అనేవి తిరుగుతాయి. ప్లానెటరీ గేర్స్ దేని మీద ఉన్నాయి? ఆ ప్లేట్ ఉంది చూడండి, 3 లెగ్ల ప్లేట్, ఆ ప్లేటే తిరుగుతుంది. ఏ ప్లేట్ నాకు చూపించండి. ప్లానెటరీ గేర్స్ బయట తీసి చూపించండి. ఈక్వల్గా తీస్తే వస్తుంది. మీ స్క్రూ డ్రైవర్ ఎత్తే రాదు, తిన్నాక తీస్తే వచ్చేస్తుంది సింపుల్గా. ఓకే, తీయండి, అంతేండి. ఓకే, ఇప్పుడు బేస్ ప్లేట్ ఏది? రైట్. ఆ ప్లేట్ దేనికి కనెక్ట్ అయింది? లోపల నుంచి ఒక రాడ్ కనెక్ట్ అయింది. ఆ రాడ్ మీద మళ్ళీ ఇంకో గేర్ ఇచ్చాడు, హెలికల్ గేర్. దాని మీద బెండెక్స్ ఉంది, అంతేనా? సో బెండెక్స్ ముందుకెళ్ళినప్పుడు స్ట్రైట్గా కిందకి వెళ్ళిపోద్దా? వెళ్ళదు, కొంచెం తిరుక్కుంటే రైఫిలింగ్ యాక్షన్ చేసుకుని వెళ్తా. అంటే రైఫిలింగ్ అంటే తెలుసా? పోలీసు వాళ్ళ దగ్గర రైఫిల్ ఉంటుంది. మనం పేల్చగానే బుల్లెట్ స్ట్రైట్గా వెళ్దాం, తిరుక్కుంటూ వెళ్తుంది. ఎందుకు? ఆ పళ్ళు లాంటి గాడిలో లోపల ఇస్తాడు కాబట్టి, ఆ గేర్ సిస్టమ్ లాంటిది ఇస్తాడు లోపల. అప్పుడు ఆ బుల్లెట్ వెళ్తే ఇలా తిరుక్కుంటూ వెళ్తుంది. ఆ యమా స్పీడ్లో వెళ్ళినప్పుడు ఇలా తిరిగింది కాస్త తిరుక్కుంటూ వెళ్తుంది. మనిషిలోకి వెళ్ళగానే దుమ్ముని కట్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి. రైట్. సో ఇక్కడ కూడా బెండెక్స్ కూడాను ఎప్పుడైతే సాలినాయిడ్స్ వచ్చి లాగుతుందో బెండెక్స్ ముందు తోస్తుంది కదా, ఈ ఫల్క్రమ్ ఇది తోసినప్పుడు బెండెక్స్ ముందుకెళ్ళినప్పుడు కొంచెం ఇలా తిరుక్కుంటూ వెళ్తుంది. దానివల్ల ఏంటంటే ఫ్లై వీల్ గేర్లోనే కరెక్ట్గా మెష్ అయిపోతుంది. ఓకేనా? అందుకనే తెలుస్తుంది. రైట్, ఓకే. సో ఇప్పుడు ప్లానెటరీ గేర్ని తిప్పేది ఎవరు? ఆర్మేచర్ని తిప్పేది ఎవరు? ఎలక్ట్రోమాగ్నెటిజం వల్ల ఆర్మేచర్కి బ్రష్లోంచి కరెంట్ పాజిటివ్ నెగిటివ్ వచ్చినప్పుడు అది ఎలక్ట్రోమాగ్నెట్ అయిపోతుంది. అది ఇంకో మ్యాగ్నెట్లో అమర్చబడి ఉంది కాబట్టి లాక్కోవడం తోసుకోవడం అన్న కార్యక్రమం జరుగుతుంది. ఈ క్రమంలో ఇంకేమీ చేయలేక తిరిగేస్తుంది. తిరిగినప్పుడు బ్రష్ పొజిషన్ మారిపోద్దా ఆ పోల్స్ మీద?
మారుతుంది. అప్పుడు ఇంకో కాయిల్ లైన్లోకి వచ్చేస్తుంది, అది తిప్పుతుంది, మళ్ళీ ఇంకో కాయిల్ లైన్లోకి వచ్చేస్తుంది, ఇంకా ఒకటి తర్వాత లైన్లోనే ఉంటాయి. అదేనా? రైట్. సో ఇప్పుడు ప్లానెటరీ గేర్స్ మళ్ళీ పెట్టండి. సో ప్లానెటరీ గేర్స్ తిరిగితే ఏది తిరుగుతున్నట్టు వెనకాల బ్యాక్ ప్లేట్ తిరుగుతున్నట్టు, బ్యాక్ ప్లేట్. అంతే కదా? రైట్. సో ప్లానెటరీ గేర్స్ పెట్టేసేయండి. లోపల బాల్ ఉంది కదా? రైట్. సో ఇప్పుడు ఆర్మేచర్ దాని మీదకి వస్తుంది. ఆర్మేచర్ని బాగా వాడు చూసుకుని ఆర్మేచర్ సెంటర్లో పట్టుకుని ఆర్మేచర్ని పెట్టి తిప్పండి ఒకసారి. మరి ఈ గేర్ కూడా కొంచెం గ్రీజ్ రాస్తే మన సొమ్మేం పోదుగా. లైట్గా ఎక్కువ రాసినా తులేస్తుంది బయటికి, కాయిల్ మీద రాకుండా ఉట్టి చాలు. చుట్టూ సర్దండి దాన్ని నీట్గా. రైట్, చాలు. ఓకే, నిలబెట్టండి. ఇప్పుడు చూడండి, పెట్టండి. కింద బాల్ పెట్టాడా? ఆ బాల్ మనకి ఇంకా నీట్గా తిరగడానికి ఒక సపోర్ట్ ఇస్తుంది, అట్ ద సేమ్ టైం బేరింగ్ యాక్షన్ ఇస్తుంది. రైట్. సో తిరుగుతున్నట్టు చూస్తారు, ప్లానెటరీ గేర్స్ తిరుగుతున్నాయి. ప్లానెటరీ గేర్స్ కింద బేస్ ప్లేట్ తిరుగుతున్నాయి, తిప్పుతుంది కదా. అది మనం భూమి మీద నడిచినప్పుడు భూమిని వెనక్కి తోస్తాం లేదా? మరి భూమిని వెనక్కి తోస్తేనే మనం ముందుకెళ్తాం. మన వెనక్కి తోయగానే భూమి వెనక్కి వెళ్ళిపోయింది అనుకోండి, ముందుకెళ్తాం ఏంటి? వెళ్ళదు కదా. అందుకని ఇది రింగ్ గేర్ మీద తిరుగుతుంది. రింగ్ గేరే కానీ ప్లానెటరీ గేర్తో పాటు తిరిగితే కింద బేస్ ప్లేట్ తిరగదు. రింగ్ గేర్ ఫిక్స్డ్గా ఉంది. ప్లానెటరీ గేర్స్ రింగ్ గేర్ మీద నడుస్తున్నాయి. ప్లానెటరీ గేర్ సెంటర్లోనే ఆర్మేచర్ తాలూకు గేర్ ఉంది. సో ఆర్మేచర్ గేర్ చూస్తే చిన్నది, అది వెళ్ళి ప్లానెటరీ గేర్స్ తిప్పితే ప్లానెటరీ గేర్స్ రింగ్ గేర్ మీద ఉన్న దాని తాలూకు డయామీటర్ పెద్ద ఉంది. సో గేర్ రేషియో అంటే టార్క్ మారుతుంది, స్పీడ్ కాస్త ఇక్కడ బలం ఇస్తుంది గేర్ రేషియో వలన. అది మీకు తర్వాత నేర్పిస్తాను, అంటే చెప్తాను థియరీ పార్ట్ ఏంటి అనేసి. బట్ ఇక్కడ జరిగేదంటే యమా స్పీడ్లో తిరిగేస్తుంది, కానీ ఇంజిన్ ఫ్లైవీల్ని ఇంజిన్నే తిప్పాలి కదా. నువ్వునే తిప్పాలని అంటే చస్తాం. బోర్ బయట పొలాల్లో ఒక్క మోటార్ తిప్పడానికి ఆడు పైకి కింద ఎగిరి తిప్పుతుంటాడు. మరి ఇంత చిన్న సెల్ఫ్ మోటార్ ఇంజిన్ తిప్పేయాలంటే 4 సిలిండర్లు ఉన్న ఇంజిన్ తిప్పేస్తుంది. ఇక్కడ గేర్ రేషియో వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు దాని మీద ఒక తీసేయండి, మళ్ళీ ఆర్మేచర్ తీసేయండి. దాని మీద ప్లేట్ వచ్చింది కదా, ఆ ప్లేట్ పెట్టండి. ప్లేట్ పెట్టినప్పుడు ప్లేట్ పొజిషన్ ఎలా వచ్చిందో చూసుకొని దాని పొజిషన్ ప్రకారం పెట్టండి. చూడండి, గాడీలు ఉన్నాయి కదా, 3 గాడీలు. ఆ గాడీలు ఉన్నట్టు పెట్టండి. ఎట్లా పెట్టాలి నీకు తెలియాలా? ఇట్లనే అలాగే నీకు ఎలా తెలుస్తాయి? దాన్ని పెట్టి చూడండి. చూడండి, అక్కడ కూడా గాడీలు ఇచ్చాడు కదా, గమనించండి. గాడీలు గమనించి తిప్పండి. ఎలా పడితే పెట్టేయచ్చా? గాడీలో కూర్చుందా? గాడీలో కూర్చుని అంటే ఈ స్లాట్ పెడితే సరిపోతాయి, కింద కూడా కన్నాలు సరిపోతాయా? పెట్టండి అలాగైతే. ఇప్పుడు ఎలా పెడతారా? అలా పెడతారా, తిరగతి పెడతారా? ఎలా వచ్చిందని మీకు ఎలా తెలుసు? అవును, గాడీలు వచ్చింది కరెక్ట్. ఈ ప్లేట్ ఎలాగెందుకు ఉండకూడదని నేను అంటాను. అలాగుంటే ఇక్కడ గాడీలో దాంట్లోకి వచ్చేస్తాయి. పెట్టి చూడండి. వెళ్ళిందా? మరి ఇలాగే వెళ్ళిందా అలాగే వెళ్ళిందంటే ఎలా పెడతారు? అలాంటప్పుడు పాత అచ్చులు చూడాలి మీరు మర్చిపోయినప్పుడు. పాత అచ్చులు ఏం చూపిస్తుంది? ఆర్మేచర్ ఎక్కడ పెట్టుంది అంటే అది ఎట్టు ఉండాలి? రైట్, అదే ఆ విధంగా నిర్ధారించుకోవాలా. ఏది మన మైండ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తీసినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీయాలా. ఆర్మేచర్ కాదు, ఆ స్లాటు రబ్బరు. రబ్బర్ లోపల రావాలి. ఎత్తండి. రబ్బర్ ఎంత వేస్తున్నారు? సార్ ఇది రబ్బర్ కూర్చోబెట్టండి. లోపలికి కూర్చోబెట్టాలి సార్. ఏ లోపలికి? చూడు, లోపలికి వెళ్ళిందా లేదా? దాని పొజిషన్ అది ఉంది. నొక్కి పట్టుకోండి ఇప్పుడు కదలకుండా. అది పెట్టలేదుగా? కరెక్ట్ కూర్చుందా? రైట్. ఏదో ఒకసారి చుట్టూతా. ఓకేనా? ఇది కూడా సిట్టింగ్ బాగుంది కదా? రైట్. ఇంకా దాన్ని కదపొద్దు, అలా పెట్టి ఉంటుండగానే ఇప్పుడు దాని మీద ఆర్మేచర్ తోయాలి. ఆర్మేచర్ ఎలా పెడతారు? జమ్మని లాగేసుకుంటుంది.
లాగేసుకుంటుంది కాబట్టి ఎక్కడ పట్టుకుంటారు? గట్టి పట్టుకోండి, పళ్ళు బిగించి. లేదంటే కామిటేటర్ అయినా పట్టుకోండి, డ్రై హ్యాండ్స్ ఉంటాయి, మీ చేతులు బాగా తుడుచుకొని కామిటేటర్ పట్టుకోండి. ఈ ప్రాక్టికల్ తెలుసుకోవడం అన్నది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. ఇది ఎలా పనిచేస్తుంది థియరీ తెలుసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. చాలామంది ప్రాక్టికల్ చేసేస్తాం, కడిగి తొడడానికి ఎందుకు రా బాబు చేస్తారు, అంత కష్టపడిపోతారు. దాని వెనకాతలు ఉన్న థియరీని నేర్చుకోవాలి. గట్టి పట్టుకోండి, ఆర్మేచర్ పట్టుకొని లాగేస్తుంది, కప్పును కూడా లాగేసుకుంటుంది పైకి, మీ చేతితో పట్టుకోవాలి. వెళ్ళిందా? రైట్, మొత్తానికి వెళ్ళింది. ఇప్పుడు ఆర్మేచర్ని తిప్పితే కింద బెండెక్స్ తిరుగుతుందో లేదు చూడండి, ఏది ఊడదీయకుండాను తిప్పండి. ఆర్మేచర్ తిరుగుతుంది కదా, రైట్, గుడ్, రైట్. ఇప్పుడు బ్రష్లు పెట్టాలా. బ్రష్లు మీరు కొత్తవి చూస్తే, కొత్త బ్రష్కి ఇది ఇచ్చాడు మధ్యలోనే, అది పెట్టి స్లైడ్ చేసాడు. మన దగ్గర లేదు కాబట్టి మనం బిట్టు పెట్టుకున్నాం, రైట్. ఇప్పుడు బ్రష్లు ఎందుకు వేయట్లేదు, కొత్త బ్రష్లు ఎందుకు వేయట్లేదు అంటే ఇవి 50 హాఫ్ లైఫ్ ఇంకా మీరు ఉంది అని అన్నారు కాబట్టి అది వేసి చూద్దాం, రైట్. సో ఇప్పుడు బ్రష్లు మనం తోయాలా. ఎలా తోయాలా, ఏ పొజిషన్లో ఉంటుంది, ఎలా వెళ్తుంది, ఇది ఇట్లా యాంగిల్ చూడండి, అలా ఎలా పెడతారు, అలా పెట్టాలా. బ్రష్లు కింద తోయండి, మరీ కింద వద్దు, అంతవరకు వెళ్ళాలి, అంతవరకు అక్కడ నుంచి జమ్మని స్లైడ్ వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇందులో పెట్టండి. ఇక్కడే చిన్న టాక్టిక్స్ ఉపయోగించాలి. పెట్టినప్పుడు జాగ్రత్తగా స్లైడ్ చేయాలి. స్లైడ్ చేసినప్పుడు ఆర్మేచర్ తాలూకా డయామీటర్ పెద్దగా ఉంది, అప్పుడు ఒక సైడ్ పెట్టి ఇంకో సైడ్ లాగాల. ఒక సైడ్ దించి ఒక సైడ్ ఏదో ఒక సైడ్ దించండి, దించి అటువైపు నొక్కి ఇంకో సైడ్ తోస్తే వెళ్తుంది, రైట్. ఓకేనా, వెళ్ళిందా? చూడండి ఏదో అడుగుతుంది, వెళ్ళిందా? వెళ్ళింది సార్, కొంచెం వెళ్ళాలి సార్. ఏదలా ఏది ఫోర్స్ చేయొద్దు. చూడు ఇక్కడ ఏదో బ్రష్ నొక్కండి చిన్నగా. అలా కాదు, మీరు ఎప్పుడు ఆ తేడా చేయకండి. ఏది బ్రష్ వెళ్ళలేదా? బ్రష్ వెళ్ళలేదు సార్. ఆ బ్రష్ నొక్కండి ఇప్పుడు కొంచెం. ఏ బ్రష్, ఆ బ్రష్, ఈ బ్రషా? అక్కడే సార్. బ్రష్ ఏమి కావాలి ఇరిగిపోతుంది బ్రష్. అటు కరెక్ట్గా వెళ్ళిపోయిందా? కరెక్ట్ వెళ్ళింది సార్. సో బ్రష్లన్నీ ఆర్మేచర్ మీద ఉన్నాయి, 2 పాజిటివ్ బ్రష్లు, 2 నెగిటివ్ బ్రష్లు. నెగిటివ్ బ్రష్లు ఏమో బాడీకే ఉన్నాయి, పాజిటివ్ బ్రష్ ఏమో ఏ వైర్ నుంచి వచ్చింది, ఆ వైర్ నుంచి వచ్చింది. అది ఎప్పుడు వస్తుంది, సాలినాయిడ్ స్విచ్ లోపల యాక్టివేట్ అయినప్పుడు డైరెక్ట్ సప్లై ఎప్పుడైతే పర్మనెంట్గా వచ్చి ఉంటుందో, ఆ ఇంటర్నల్గా సాలినాయిడ్ స్విచ్ యాక్టివేట్ అయినప్పుడు రిలే ఆన్ అవుతుంది. ఆ రిలే వచ్చేసి డైరెక్ట్ సప్లైని ఈ వైర్కి తగిలేటట్టు చేస్తుంది ఇంటర్నల్గా. ఆ ప్లంజర్ యాక్షన్ అన్నీ జరుగుతాయి. జరిగినప్పుడు ఈ బ్రష్లో కరెంట్ వస్తుంది. అడ్డంగా ఉన్న 2 బ్రష్లకేమో ఎర్త్ వస్తుంది, ఎందుకో డైరెక్ట్ బాడీ మీద ఉన్నాయి. ఓకే, మీరు బాగా కొత్తదాన్ని చూపిస్తాను. ఈ కొత్తదాన్ని మీరు చూస్తే ఇక్కడ చూడండి, ఈ బ్రష్ ఏదో బ్రషే కదా, ఈ బ్రష్ దేని మీద ఉంది, బాడీకి ఉంది కదా డైరెక్ట్గా. చూడండి వైర్ డైరెక్ట్ బాడీకి ఉంది. ఈ బ్రష్ చూస్తే ఇది వచ్చిందా, ఇది చూడండి, ఇది బాడీకి ఉందా? లేదు సార్. బాడీకి ఇక్కడ మరి ఇక్కడ టచ్ అయిందిగా, బాడీకి కాదా? బాగా గమనించండి, బాడీకి ఉంది సార్. అది కూడా బాడీకి ఉంటే మరి ఎర్త్ అయిపోయినట్టే కదా. ఇది ఎర్త్ అయిపోయి అది ఎర్త్ అయిపోతే అన్నీ ఎర్త్లే కదా, మరి అలా ఉండకూడదు కదా. సో అలా ఎట్టి బస్లోనే మ్యానుఫ్యాక్చర్ అలా చేయడు కదా. మీరు బాగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని, కళ్ళు దగ్గర పెట్టుకొని చూస్తే ఇక్కడ ప్లాస్టిక్ కనిపిస్తుందా? వైట్ సార్ కనిపిస్తుందా? కనిపిస్తాను సార్. ఫోకస్ కనిపిస్తుంది కదా. కనిపిస్తుంది. సో అందువల్ల బాడీకి టచ్ అవ్వలేదు. ఈ బ్రష్ బాడీకి టచ్ అవ్వలేదు. ఈ బ్రష్లో ఇక్కడ ప్లాస్టిక్ ఉందా? లేదు, డైరెక్ట్ బాడీకి ఉంది. అదే. సో బాడీ ఇంజిన్ అంతా బాడీయే కదా, గేర్ బాక్స్ అంతా బాడీయే కదా. సో ఆ బ్యాటరీ నెగిటివ్ కేబుల్ వచ్చేసి ఆ గేర్ బాక్స్ కూడా ఒకటి వచ్చింది కదా బాడీకి కాకుండా. సో ఎర్తే కదా. సో ఇది బాడీకి ఉంది, సో ఇది కూడా ఎర్తే, ఎందుకంటే ఈ సెల్ఫ్ మోటార్ కూడాను ఇంజిన్కి అటాచ్ అయింది, రైట్. ఇప్పుడు దాని మీద కప్ వేసండి. ఆ కప్పు గ్రీజ్ రాయండి. కప్పు కంటే ఎక్కడ గ్రీజ్ ఎక్కడ రాయాలి, రాయండి, త్వరగా రాయండి. నెక్స్ట్ ఆ షాఫ్ట్కి కూడా రాయొచ్చు కదా, మీ సొమ్మేం పొద్దు షాఫ్ట్కి రాస్తే లైట్గా కిందకి టచ్ అవ్వకుండా చుట్టూతా, పైన కాదు, పైన అవ్వడానికి అక్కర్లే, రైట్. ఇప్పుడు కప్పు పొజిషన్ చూసుకోండి, దాని 2 బోల్ట్స్ వచ్చినాయి, 2 బోల్ట్స్ ఎక్కడికి వెళ్తే ఆ పొజిషన్లో పెట్టండి. ఇక్కడ రండి సార్, ఇక్కడ
చూడండి నెక్స్ట్ ఆ మధ్యలోని బ్రష్ హోల్డర్ని కప్పుకు పట్టుకునేటట్టు దాని హోల్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ అటు సైడ్ రబ్బర్ గ్రోమేట్ ఒకటి ఉంది. చూడండి కన్నాలు ఎక్కడున్నాయి చూడండి. ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ఈ రెండు కన్నాలు ఉన్నాయా? ఆ రెండు కన్నాలు మ్యాచ్ అవుతున్నాయి అక్కడ? మ్యాచ్ అవుతుంది ఆ? సార్. మ్యాచ్ అవుతుంది. అవ్వట్లేదా? అవ్వట్లేదు. మరి తిరగ తిప్పండి అయితే, అవ్వాలి కదా. దేని తిప్పుతారు? దాన్ని ఎలా తిప్పుతారు? ముందు మీ కప్పు నుంచి తిరగ తిప్పండి. ఇట్లా ఇంకా దింపు. అట్లా అట్లా మ్యాచ్ అవుతున్నాయా? అవుతున్నాయి సార్. हो रहा है या नहीं? అవుతున్నాయి సార్. अरे हो रहा है रे भाई, ये क्या रे? हो रहा है सर. हो गया? और एक पल्ला ले लो, पल्ला लेको अंदर खींचो उसको, देखो होल होल मैच होता है या नहीं? मैच हो रहा है? होता है. ये भी हो रहा है? हाँ हो रहा है. अभी ये बहुत बोल्ट डालो, डाल के हैंड से टाइट करो, दूसरा बोल्ट भी लगाओ. हैंड टाइट करो, फ्री में जाना है. आराम से जा रहा है. हाँ अभी तो स्मॉल बोल्ट प्लेट का, ब्रश प्लेट का, ఇవి ब्रश प्लेट होल्डिंग स्क्रूस लगाओ. हो गया ना? उसका प्लेस में वो है. हाँ अभी वो दोनों को टाइट करो. स्क्रू ड्राइवर బిట్టా బిట్టు సార్. అది కాదు, ఎంత ట్రై చేశారు ఇందాక? బిట్టు తీయండి. 5-4 ఇది 5.5 5.5 అంట. 5.5 పెట్టండి. ఉల్టా ఓకే తీసే. జల్దీ కరో. ఎక్కువ టైట్ కాదు చిన్నపిల్ల. ఓకే అది ఓన్లీ ఆ పొజిషన్లో ఉండటానికనే అంతే. ఓకే రైట్. అలాగని చెప్పి మళ్ళీ వదిలేకుండా ఇప్పుడు ఈ రెండు బోల్స్ని పళ్ళు బిగించి లాగావు. అంతేనా? పళ్ళు బిగించి లాగావేనా? హిందీలో ఏమంటారు పళ్ళు బిగించి లాగావా అనడానికి? ఏదో అంటారులే, మనకెందుకు, అర్థమైందా లేదా? చాలు. और ज़्यादा मत करना. ఓకే డన్. మీకు తెలియాలా? ఇది నేను చెప్తే మీరు నేర్చుకునేది కాదు. పట్టు ఎంత వేయాలనేది మీకు చేతికి తెలియాలా, తెలుస్తుంది పడాలి. రైట్. ఓకే ఓకే అभी सॉल्व लगाओ. कैसा निकालो ऐसा ही. ముందు అది పెట్టండి, అది పక్కన పెట్టండి. చూసిన ఆ బాడీ దాంట్లో వెళ్ళిందా? अभी आडिंचो और देखो फलक्रम इधर उधर जाता है, टिक्कू टक्कू करता है. मेरा हिंदी अच्छा ही है. अभी लगो. और स्प्रिंग काई को दिया? वो एक्टिवेट होने से ये प्लंजर को पीछे खींचता है और हम की छोड़ने से ये स्प्रिंग ऑपोजिट डायरेक्शन में पुश करता है. మీరు ఈ రెండు కన్నాలు మ్యాచ్ చేయడం అని కాదు, మీకు ఈ కన్నాలను మ్యాచ్ చేయాలా. చూడండి ఇది డైరెక్ట్ సప్లై పైకి ఉండాలా. డైరెక్ట్ సప్లై దేనికి వచ్చింది? మీరు ఏనట్టు తిప్పారు. ఇది సార్. ఇది సార్ డైరెక్ట్ మీకు పొజిషన్ తెలియాలా. బండికి వచ్చేది ఇది సార్. బండికి వచ్చేది మరి అది కిందకి వెళ్తుంది. ఇట్లా అవుతుంది సార్. ఇట్లా పెట్టండి. అప్పుడు ఇక్కడ ఈ కన్నా మ్యాచ్ చేయండి. ఇప్పుడు ఇంకొంచెం పెట్టండి. పెట్టండి. ఇప్పుడు లగో స్క్రూ లాగాకే. అవే డౌట్ మొత్తం అనా మోట పడితే ఏమవుద్ది? పొట్ట ఆతాయి. మోట పడకండి. మోట పడినసే పొట్ట ఆతాయి. కాన్ఫిడెంట్గా చేయాలి ఏ వర్క్ చేసినా. ఓకే ఒకవేళ డౌట్ వచ్చి ఏదైనా అనిపిస్తే వెంటనే ఇమీడియట్గా సీక్ ఫర్ హెల్ప్ అడగండి. దాన్ని ఆ టార్క్స్ స్పెషల్ బిట్. ఎప్పుడైనా టార్చ్ బిట్ వేసినప్పుడు అలా కాదు, దాన్ని తెలుసుకోవాలి దాని గురించి కూడా. అది ఏ నెంబర్ ఏంటి? 25 T25. ఏండి రండి, మనం వీడియో చూసిన వాడికి ఓపిక ఉండాలా.
ఎంత పట్టు వచ్చిందో అంత పట్టేసండి. రైట్, హ్యాండిల్ పెట్టి వేస్తారు కొంచెం పట్టు, వేసండి. స్లిప్ అవ్వకుండా కొంచెం పట్టు, చాలు చాలు చాలు. ఓకే రైట్, అయిపోయిందా? ఈ ఇట్ల పట్లు వేస్తారు. ఇప్పుడు అది కలపండి. టైట్ చేయండి, పెట్టుకోండి, టైట్ చేయండి. బిట్టారు ఇంకా వాట్ ఎవర్. ఎప్పుడు ఫ్లాట్ పెట్టద్దు, రింగులు పెట్టండి. అది ఎందుకు టైట్ చేస్తున్నారు? బిట్టు పెట్టలేదు, బిట్టు అప్పుడు అంత 13 బిట్ పెట్టండి. కొరవ టైట్. ఎక్స్టెన్షన్ పెట్టుకోలేకపోతే చిన్నది. రైట్ కరో. ఎంత టైట్ చేయాలో అంతే టైట్. ఓవర్ టైట్ చేస్తే డెలికేట్ వాళ్ళని డెలికేట్గా ట్రీట్ చేయాలా. ఓకే రైట్. ఇక్కడ డైరెక్ట్ సప్లై కానీ ఇస్తే అప్పుడు సాలినాయిడ్ యాక్టివేట్ అయినప్పుడు లోపల ఈ రెండు కలుస్తాయి. ఈ రెండు కలిసినప్పుడు ఇక్కడ నుంచి బ్రష్లోకి వెళ్తుంది, బ్రష్ నుంచి ఆర్మేచర్కి వెళ్తుంది. ఆర్మేచర్ ఎప్పుడైతే ఎలక్ట్రోమాగ్నెట్ అవుతుందో దీని చుట్టూ పర్మనెంట్ మ్యాగ్నెట్ ఉండడం వల్ల మ్యాగ్నెట్ తోసుకొని లాక్కోవడం చేసుకోవడం తిరగడం మొదలు పడతాయి. తిరిగినప్పుడు ఆర్మేచర్లో ఉన్న సన్ గేర్ తిరుగుతుంది, ప్లానెటరీ గేర్స్ని తిప్పుతుంది. ప్లానెటరీ గేర్స్ ఏమో బేస్ ప్లేట్ మీద ఉన్నాయి, బేస్ ప్లేట్ మీద ఏమో బెంటెక్స్ ఉంది. రైట్, ప్లానెటరీ గేర్స్ ఏమో రింగ్ గేర్ మీద నడుస్తాయి. అదంతా అది దీని తల టెక్నాలజీ. ఆ చిన్న గేర్ వచ్చి పెద్ద గేర్లు తిప్పేటప్పుడు గేర్ రేషియో మారుతుంది. అందువల్లనే ఫుల్ స్పీడ్లో తిప్పింది కాస్త ఎక్కువ బలం కింద మారుతుంది. ఓకే రైట్. సో ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేసండి అర్జెంట్గా. టెస్ట్ చేసే ముందు ఒకసారి ఇది ఫ్రీ తిరుగుతుందో చూడండి. ఫ్రీ తిరగాలి కదా మీరు చెప్పినది. చేతితో తిరిగే థింకింగ్ అయ్యి స్కూటర్ పట్టుకో. టెస్ట్ అది చిన్నది మన స్కూటర్ పట్టుకో. రద్ది తిరుగుతుందా? తిరుగుతుంది. తిప్పు, తిరుగుతుంది కదా. అది మన ఫిక్సేషన్ అన్నీ ఇప్పుడు ఫ్రీగానే ఉన్నాయన్నమాట. ఇప్పుడు కరెంట్ ఇద్దాం, సప్లైలు ఇచ్చి లెట్ ఇట్ డూ ఇట్స్ వర్క్. अर्जेंट टका टका दाना दाना फटाफट कनेक्शन से बढ़ना. सो कनेक्शन सही, पॉजिटिव नेगेटिव बैटरी से आ रहा है. रेड वाला जा रहा है कहाँ? सॉलिनॉइड स्विच का डायरेक्ट सप्लाई में, राइट. जो इग्निशन से सप्लाई आना है उधर वो नेगेटिव है. हाँ नेगेटिव. हाँ ओके. सो नेगेटिव तो बॉडी में गया, पॉजिटिव तो सॉलिनॉइड स्विच को डायरेक्ट सप्लाई को गया. अभी इग्निशन जो इग्निशन देने से हम की टर्न करते हैं ना स्टार्ट पोजीशन में, उससे ये रेड में आता है करंट. वो करंट कहाँ से लिया हमने? यहाँ से लेता हूँ, यहाँ से. आपने कहाँ दिया? नीचे. ओके, रिमूव करो, हाथ रिमूव करो. हाँ, और एक बार लगाओ. ओके. अभी टच करने से, वेट डोंट टच. टच करने से क्या होगा? सेल्फ मोटर घूमेगा. क्यों घूमेगा? इलेक्ट्रोमैग्नेटिक. टच करने से अंदर एक कॉइल होगा, कॉइल से करंट पास होगा और कॉइल का दूसरा एंड बॉडी में होगा. सो पॉजिटिव कॉइल से जाने से ये नेगेटिव भी आता है, सर्किट कंप्लीट होता है, करंट फ्लो होता है. करंट फ्लो होने से इलेक्ट्रोमैग्नेट बनेगा कॉइल. जब इलेक्ट्रोमैग्नेट बनता है अंदर से ये दोनों पोल्स टच होता है अंदर से, राइट. टच होने से ए पोल को भी करंट आता है. ए पोल किसको कनेक्शन है? ये वाला अंदर ब्रश का, ब्रश से आर्मेचर. आर्मेचर में जो क्या होता है? आर्मेचर में इलेक्ट्रोमैग्नेट कॉइल होता है. कॉइल का अभी क्या होगा? जरों आएगा. और जरों को हम इलेक्ट्रोमैग्नेट बोलते हैं, రైట్. నా ఎప్పుడైతే అది ఎలక్ట్రోమాగ్నెట్ అవుతుందో బాడీలో కూడా మ్యాగ్నెట్స్ ఉన్నాయి కదా, పర్మనెంట్ మ్యాగ్నెట్స్. సాయి ఇక్కడ పర్మనెంట్ మ్యాగ్నెట్లే ఉండక్కర్లే, దీన్ని కూడా ఎలక్ట్రోమాగ్నెట్ కింద మనం పెట్టుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద డిజైనర్. వాడు ఎవడైతే ఇంజనీర్ తయారు చేస్తే ఆడిస్తాం. ఇది కూడా ఎలక్ట్రోమాగ్నెట్ చేయొచ్చు. ఇక్కడ కరెంట్ వచ్చింది దాన్ని కూడా కరెంట్ వచ్చేటట్టు చేస్తాడు. అప్పుడు రెండు ఒకేసారి ఎలక్ట్రోమాగ్నెట్స్ అయితే రెండు మ్యాగ్నెట్లు అవుతాయి. మ్యాగ్నెట్ తోసుకోవడం లాక్కోవడం జరుగుతుంది. ఆ క్రమంలో తిరగడం మొదలుపెడేస్తుంది. మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ ప్లానెటరీ గేర్స్, సన్ గేరు, రింగ్ గేరు, బ్యాక్ ప్లేట్, బెండెక్స్, తిరగడం, ఫ్లై వీలు స్టార్ట్ అవ్వడం, ఫ్రీ వీల్ అయిపోవడం, వదిలేయడం, బ్యాక్ వెళ్ళిపోవడం. डन, राइट. नाउ टच करो, छोड़ दो. और एक बार टच करो, अच्छा से होल्ड करो. तुम्हारा है. वाह, ठीक हो गया. आ गया. హ్యాపీ. ఏమైనా ఉందా ఎక్స్ట్రా? ఏమీ ఉండదు. థియరీ పార్ట్ తెలుసుకుంటే ఇదేమి, ఇదంతా లేబర్ వర్క్.
ఇంపార్టెన్స్ ఇవ్వాలా లేబర్ వర్క్కి? ఇవ్వద్దు నా మాటేనండి, ఇవ్వద్దు. ముడ్డి కడుక్కోవడం వచ్చిందంటే ఇది కడగడం కూడా వస్తుంది. రైట్, డన్. నవ్వు ఓకే, చేసిన సక్సెస్ అయిపోయినట్టే కదా. రైట్, రేపు ఉదయం నేను ఎట్టి పరిస్థితులు చేయను. మీరు చేయాలా, డౌట్ వస్తే నేను చెప్తాను తప్ప నేను ముట్టుకోను. రైట్, ఆపే. చూశారు కదా, నేను నా వర్క్షాప్లోని పిల్లలకి నేర్పిస్తున్నాను. వాళ్ళతో సరదాగా ఉంటూ నేర్పిస్తే కొంచెం ఈజీగా నేర్చుకుంటారని చెప్పి ఆ విధంగా మాట్లాడుతూ ఉంటాను. బట్ అదర్వైజ్ థియరీ చెప్పినప్పుడు థియరీ ఎలా చెప్పాలో క్లాస్ రూమ్లో అలానే చెప్తూ ఉంటాము. పని చేసినప్పుడు వాళ్ళకి ఎంకరేజ్ చేయడానికి అని చెప్పేసి, వాళ్ళు కొంచెం ఈజీగా అర్థం చేసుకోగలుగుతారని చెప్పేసి, అసిమిలేట్ చేసుకోగలుగుతారని చెప్పేసి ఆ విధంగా వచ్చి రాని హిందీలోనైతేనేమి, ఇంగ్లీష్లోనైతేనేమి, తెలుగులోనైతేనేమి మాట్లాడుతూ ఉంటాము. సో దట్ అల్టిమేట్గా బుల్లెట్ దిగిందా లేదా, దట్ ఈస్ వాట్ ఈస్ వెరీ మచ్ నీడెడ్ ఫర్ ఈ టెక్నీషియన్ వర్క్ నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళకి. ఆ విధంగా అంతవరకు తెలుసుకుంటే చాలు. ఇంజనీరింగ్ లెవెల్లో నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు, అంటే సూపర్వైజర్ క్యాడర్కి వెళ్ళడానికి కొందరు బీటెక్ స్టూడెంట్స్ కూడా వస్తూ ఉంటారు. వాళ్ళకి కొంచెం వేరేగా వాళ్ళు చెప్పే కొలది టక్ అని అర్థమైపోతూ ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి చాలా ఈజీ. బట్ అదర్వైజ్ ఈ బ్యాక్గ్రౌండ్ కాకుండా వేరేగా నుంచి వచ్చిన టెక్నీషియన్ లెవెల్లో వెళ్దాం అనుకునే వాళ్ళకి వాళ్ళ చెప్పుల్లో మనం దూరి చెప్పగలగాలి. దట్ ఈస్ వాట్ ఐ డూ ఇన్ మై వర్క్షాప్. ఎవరైనా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నన్ను సంప్రదించండి. నా నంబర్ 8985384993. We are located in Vijayanagaram, Andhra Pradesh. Thank you so much and you all have a very good day.